ఊరే సిగ్గు శరం మానం మర్యాద వీటిలో ఏ ఒక్కటున్నా కూడా ఇట్లాంటి పనులు నువ్వు చేసి ఉండవురా. నిజంగా చెప్తారా, నిజంగా నేను డబ్బులు పెట్టినా కాబట్టి, నా డబ్బులు దొబ్బెట్టావు కాబట్టి, అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసినావు, అందులో నేను ఒకడిని కాబట్టి సినిమా సూపరు బంపరు, మీరు రండి. సరే అబ్బా, ఏంటి సినిమా గురించి మాట్లాడితే కేసులు వేస్తానంటావు. సరే, నేను నీ సినిమా గురించి మాట్లాడట్లేదు. నేను తమ్నెయిల్లో కానీ వీడియోలో కానీ ఎక్కడ నీ పేరు కానీ నీ సినిమా పేరు కానీ నీ కాస్ట్ అండ్ క్రూ గురించి కానీ ఎవరి గురించి మాడను. ఒక్క ఫోటో కూడా ఉండదు నా స్ట్రైక్ అయ్యా ఈ వీడియో మీద. అంటే నీకు అలవాటే కదా, స్ట్రైక్ స్టార్ కదా నువ్వు. స్ట్రైక్లే సరేనా. అండ్ యా కమెంట్ కేసులు పెడతానంటే ఆల్రెడీ రెండు పెట్టినావు. ఒకటి నీ బట్టల పేసి వీడియో పెట్టినాను అనేసి, అండ్ ఇంకోటి ఏంటంటే నీ న్యూడ్స్ రిలీజ్ చేసినా అని చెప్పి, అండ్ ఇది ఒక కేసు కదా. ఓకే, నీ ఐడెంటిటీ దొంగతనం చేసి జనాల్ని మోసం చేసి నీ పేరు మీద డబ్బులు తెప్పేస్తున్నాను కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసినాను అనేసి కేసులు బుక్ చేసినావు కదా. ఇట్లాంటివి ఇంకో 4-5 పెట్టు. నేను నిన్ను ఒక్క మాట కూడా అనకుండా తప్పు చేస్తున్నావు వద్దురా అని దానికి ఈ పనికి మాలిన రొట్టని తీయడానికి నువ్వు 200 కోట్లు మళ్ళీ కేసులు, వార్నింగ్లు, బ్లాక్మెయిల్, స్ట్రైకులు. డార్లింగ్స్, యాజ్ అ డార్లింగ్ ఫ్యాన్ గా చాలా కాలమైంది మన డార్లింగ్ చూసుకొని, ఆ కర్ణాటక డైరెక్టర్ మన డార్లింగ్ ని ఆ లెవెల్లో చూపించిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అనుకొని ఓ మై గాడ్ అనుకొని పోతే నాకు ఒక విషయం నాకు అర్థమైంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే లయన్ వస్తే ఆబ్వియస్లీ విల్ బి ఎంజాయింగ్ ఇట్. కాకపోతే ఇంట్రోవర్ట్ అయితే, నో చెప్పడం రాకపోతే, మొహమాటానికి పోతే, ఎట్లాంటి పనికిమాలిన షిట్లో మనం తీసుకుపోయి కూర్చుంటాము అని చెప్పడానికి డార్లింగ్ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఓకే, డార్లింగ్ అనడానికే లేదు, డార్లింగ్ ఉన్నంత కాలం అని చూస్తా అంటాం. బికాస్ దట్ గైస్ ప్రెజెన్స్ ఇస్ వండర్ఫుల్. నువ్వు ఏ రోల్ అన్నా ఇవ్వు. ఒకవేళ మీరు ఫ్యామిలీ మొత్తంతో కలుసుకొని ఒక వండర్ఫుల్ సినిమా చూడాలి అంటే కళ్ళు మూసుకొని కుబేరాకి వెళ్ళిపోండి. వాట్ ఎ మూవీ డార్లింగ్, సీరియస్లీ వాట్ ఎ మూవీ. అలా చూస్తూ ఉండిపోతారు. అవర్ డార్లింగ్ ఇస్ సో టాలెంటెడ్ దట్ నువ్వు కుబేరా మూవీలో ధనుష్ క్యారెక్టర్ చేయమన్నా కూడా జీవిస్తాడు దాంట్లో. వి ఆల్ నో దట్. కాకపోతే ఇందులో డార్లింగ్ అనడానికి లేదబ్బా. డార్లింగ్ పార్ట్ని మనము కానీ ఈ యొక్క 10 నిమిషాలు 13 నిమిషాలు అనుకుంటా, ఈ 13 నిమిషాల పార్ట్ కోసం 3 గంటల టార్చర్ నువ్వు అనుభవిస్తావా అనేది మ్యాటర్. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఈయన అన్నాడు అనమాట, ఓ మై గాడ్ అసలు నాకు టికెట్ దొరకట్లేదు, నేనే టికెట్లు గొడవపడి తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు. థియేటర్కి వెళ్తే ఇది పరిస్థితి. ఫస్ట్ డే పీపుల్ అబ్బా, ఫస్ట్ డే పీపుల్. ఓ అమ్మ థియేటర్ ఫుల్. అసలు కొట్టుకుంటున్నారు జనాలు, నించుకోవడానికి ప్లేస్ లేక. హీరోకి ప్లేస్ లేదంట అబ్బా. ఒక 2 తీసేసి జనాల్ని పడుకోమని చెప్పి పడుకొని చూడన్నా, నువ్వు నీ క్రూ అంతా పడుకొని చూడొచ్చు. అయ్యో అబ్బా. నేను ఆడియో కూడా ఇవ్వనన్నా నీకు, నేను ఆడియో కూడా ఇవ్వను. నువ్వు మళ్ళీ ఆడియో పెట్టి థియేటర్లో రికార్డ్ చేసి నేను చెప్పినా, నేను మెంటల్ నా కొడుకుని నన్ను గెలుక్కోవద్దు అని చెప్పిన. ఇలా మనం ఇప్పుడు కొందరు ఇట్లా చెవులో ఇంటికి వేసుకొని ఉండే వాళ్ళంతా పనికిమాలిన చదవాలి వీళ్ళంతా కూర్చొచ్చి మా అన్నారనమాట. ఏమని, నీకేం తెలుసురా, నువ్వు సినిమా చూసినావు, నువ్వు చూసినావా, చూసి మాట్లాడు, చూసి ఏం నచ్చలేదంటే ఏం నచ్చలేదో చెప్పు, ఎందుకు నచ్చలేదో చెప్పు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను సినిమా చూశాను కాబట్టి, నేను డబ్బులతో పెట్టుకున్నా కాబట్టి, నాకు బాధ వస్తుంది కాబట్టి, ఏం బాగాలేదు అంటే నువ్వు ఒప్పుకోవు కాబట్టి సినిమా స్టోరీ మొత్తం చెప్పి దుబ్బి ఆ తర్వాత ఎందుకు బాగాలేదు ఏం బాగాలేదు చెప్తానన్నమాట. ఓకే, ఇప్పుడు సినిమా స్టోరీ చెప్పడానికి కూడా ఏం లేదు. లాస్ట్ స్టోరీ ఈజ్ లాస్ట్ 3 minutes. నేను టైమర్ పెట్టుకున్నా, సినిమాకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి టైమర్ పెట్టుకోండి. లాస్ట్ 3 నిమిషాలు మాత్రమే స్టోరీ, మిగతాదంతా కల్పితం. స్టార్టింగ్ లో ఇంట్రోలో చెప్తారు వీళ్ళ నాయన, ఇదంతా కల్పితంగా మేము చెప్తున్నాం. ఓకే, సో ఈ కల్పిత కథ అయితే ఉందో రొట్ట హార్స్ షేట్. సీరియస్లీ ఫస్ట్ హాఫ్ అయితే మా వాళ్ళు నా ఏందన్నా అమ్మా చేయి అనుకోని ఫ్రీ టికెట్లు, నేను టికెట్లు బుక్ చేసి తీసుకుపోయినా మా వాళ్ళని, నాకు తోడుగా వస్తారనేసి మూవీ చూడడానికి. తిడుతున్నాడు నన్ను, ఎందుకు ఫ్రీగా వస్తున్నాడు తిడుతున్నాడు నన్ను. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఓకే, కమింగ్ టు ద మూవీ స్టోరీ. మన దేవరా సినిమాలాగా 4 గూడలు ఉంటాయన్నమాట, సపరేట్గా. అందులో ఉండే ఒక గూడెంలోని కింగ్ యొక్క కొడుకు మన డాఫిడక్. అండ్ డాఫిడక్ చిన్నప్పుడు డాఫిడక్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని బలిస్తున్నాం అని చెప్పి ఒక సోది రొట్ట పనికి మాలిన యాక్టింగ్ ఉంటారు. ఓకే, ఎడిటింగ్ చేసి దాని అరే కలర్ గ్రేడింగ్ రా, సీరియస్లీ థర్డ్ క్లాస్ కలర్ గ్రేడింగ్. సినిమా నీకు లిటరలీ ఎందుకు చూస్తున్నా నేను, ఏంది ఇది, షార్ట్ ఫిల్మ్లో కలర్ గ్రేడింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా అసలు ఒక మైథలాజికల్ మూవీ తీస్తున్నాము, దానికంటూ ఒక టెంట్, ఒక వార్మ్త్, నథింగ్, ఏముండు, అన్ని థర్డ్ క్లాస్ ఎడిటింగ్లో. ఓకే, కమింగ్ టు ద స్టోరీ. ఆమె లూక్కుంటా వచ్చి ఈ ఊర్లో అందరూ జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గాలంటే ఒకరిని బలించాలి అని చెప్పి నిమ్మకాయకి పసుపు పోసి వేస్తే
అది 6 అని పోయి వేరే వాడిని ఎత్తుని పడుతుంది. ఆడు హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆడని తీసుకొచ్చి పేక్ కోసి చంపేస్తారు. ఆడి మెడలో ఒక దండ ఉంటుంది, అది హీరో వేసుకొని ఇది ఒక రాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళు బలిచ్చేస్తారు. ఆడ కూడా అయిపోయాడు. కాబట్టి దేవుడు అంటే నాకు ఇష్టం లేదని ఊరి మీద తిరుగుతూ ఉంటాడు. ఇంకంతా ఎలివేషన్లు ఇవి అవి డప్పు డమ్మకడమ్మ సెల్ఫ్ డబ్బా అంతే పోతా ఉంటే ఒక దగ్గర శివుడు వెలుసుంటాడు. ఆ వెలిసిన ఆ విగ్రహం కోసం వేరే విలన్లు వస్తూ ఉంటారు. ఆ విలన్లు వచ్చే దగ్గరికి ఒకరు ఈ గూడెంలో ఒక గూడెం వాళ్ళని కాపలాగా ఉంటుందన్నమాట. ఆ గూడెంకి వాళ్ళ రక్షకులు, ఆ విగ్రహానికి వాళ్ళ రక్షకులు అనమాట. అది చాలా పవర్ఫుల్ కాబట్టి ఎత్తుకెళ్ళిపోవడానికి వస్తుంటారు. ఎత్తుకెళ్ళిపోతే ఈ గూడెంలో ఒక అమ్మాయిని పట్టుకోవడం వల్ల వాళ్ళకి వీళ్ళకి ఫైట్ అవుద్ది. అందులో వీడు ఒకరిని చంపేస్తాడు. ఆడు మెయిన్ విలన్ వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు మా విలన్లంతా వస్తూ ఉంటారు. మా అన్న వచ్చిన తర్వాత మీ గూడాలు మొత్తం నాశనం చేస్తారు, అయిపోయినారు మీరు అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుంటారు. అరే ఇప్పుడు మనం పోయి ఒకరిని చంపేసినాం, ఆడు గ్యాంగ్ వేసుకొస్తున్నాడు. ఇప్పుడు మనందరం కలుసుకోవాలి అంటే వీళ్ళకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కాబట్టి లేదు అంటారు. సరే ఏం చేయాలరా అంటే అందరూ కలుసుకొని ఎలక్షన్స్ పెడుతుంది. ఎలక్షన్స్ పెట్టినప్పుడు మన అన్న గెలుస్తాడు, మన అన్న ఎంచుకుంటారు. ఎంచుకోవాలి కదా, డబ్బా పగిలిపోవాలి కదా మనకి. ఎంచుకున్న తర్వాత అది ఇది డామ్ డూమ్ డిస్క్ డమాల్ అనేసి ఈ లీడర్ని చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, అందరు కలుసుకుని నేను హెడ్ చేస్తారు కదా, ఆ మధ్యలో కొంచెం సోది రొట్ట కాన్ఫ్లిక్ట్స్ అవి ఇవి మొదలు కొన్ని పొలిటికల్ డ్రామాలు ఉంటాయి. అవన్నీ తీసేస్తే హీరోయిన్ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసి ఉంటుంది. కానీ ఇద్దరు లవ్లో ఉంటారు కదా, ఆ ఎవరికైతే మాట ఇస్తుందో ఆడొక పెద్ద రేపిస్ట్ క్యాండిడేట్ ఉంటాడు. వాడు ఆడు ఇప్పుడు నాకు కావాలని కూర్చొని ఉంటాడు. లేదు మొత్తం హెడ్ దగ్గరికి వచ్చినప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు చెప్తారనమాట, లేదు నేను వీడిని ప్రేమిస్తాను, నేను వీళ్ళు తెచ్చుకుంటాను మన హీరోని అని చెప్పినప్పుడు ఆడొచ్చి ఇది నాది అంటాడు. ఆ పిల్లని దాకినామంటే కోసేస్తాను అంటాడు. అయితే రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఒక అమ్మాయిని ఇద్దరు ఇష్టపడినప్పుడు వారిద్దరికి ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఎవరు గెలిస్తే వాడిది ఆ అమ్మాయిని ఎత్తారు. ఓకే ఫైన్, సరే ఫైట్ చేసుకొని కొడుకు చావండి అంటే ఇద్దరు కొడుకు తెస్తా అంటారు. హీరో ఆల్మోస్ట్ ఓడిపోయే టైంలో వాడు వచ్చి నేను ఆ పిల్లని ఇచ్చేస్తాను, మా ఊరందరి దగ్గర చేపిస్తాను, అది చేస్తాను అనేసి హీరో షోలో మాట్లాడతాడు. సో హీరో వాడిని ఆల్మోస్ట్ కొట్టి చెప్పేసి పని చేస్తాడు, వాడిని ఓడిచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, లెక్క ప్రకారం హీరో అయిపోవాలి కదా. నో, గూడాల మధ్యలో అందరికీ గొడవలు పెడతారు అని హీరోని విలేజ్ బయట వేస్తారు. ఎస్, వండర్ఫుల్ లాజిక్. హీరో గెలిచాడు కానీ హీరో గెలవకూడదు, హీరో తెచ్చిపోవాలి కదా, అలాగే గెలుస్తాడు. కాబట్టి మనం విలేజ్ బయట తరివేస్తారు. సరే ఈడు బయట వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, వీరుడు సూర్యుడు కదా, నువ్వు లేకుండా మేము గెలుస్తావు అంటారు కదా. ఇప్పుడు విలన్గాడు వచ్చిన తర్వాత లంగాలు లొంగిలను ఎత్తుకొని కొని పారిపోతారు అందరూ. ఈ పారిపోవడంలో హీరో వాళ్ళన్న అవుట్. హీరో ఆడ కూర్చొని ఏం చెప్పడం మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆడు విలన్ వస్తున్నాడు, ఇక్కడ జరుగుతుంది మీటింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, యుద్ధం వస్తుంది కాబట్టి వీళ్ళంతా రెడీ అవుతున్నారు. ఈ మధ్యలో హీరో కానీ విలే చేశారు. వెళ్ళిపోయినాడు ఏం చేయాలి, పోయి వాడు విలన్ వస్తున్నాడు కాబట్టి వీళ్ళు బయట ఉన్నా కూడా బయట నుంచి ఎలా కాపాడుకోవాలి చూసుకోవాలి. కానీ నో, హీరోయిన్ తాడు కూర్చో రొమాన్స్లు, పాటలు, ఐటమ్ సాంగ్లు అవి ఇవి ఇల్లు కట్టుకొని పండగ చేసుకుంటూ అంటాడు. ఈ లోపల వాళ్ళు వచ్చి చంపి దొప్పుతారు. ఆ నిద్రలో బెడ్ పక్కన హీరోయిన్ పక్కన పడుకొని నా నాయన అనుకుంటలేసి పరిచుకుంటూ వస్తాడు. అంటే మధ్యలో వాళ్ళ ఆయన ఆత్మరూపంలో వస్తాడు. అంటే ఆత్మరూపంలో నిజంగానే ఉన్నాడు కనిపిస్తాడు, కాకపోతే చచ్చిపోయాడు మనకు తెలుస్తుంది. ఈజీలీ ప్రెడిక్టబుల్, జీరో ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రెడిక్టబుల్. వచ్చి నిచ్చుకుంటాడు, వచ్చి డప్పు 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 తర్వాత అది ఇది సొల్లు చెప్పి ఉయ్ అని వెళ్ళిపోతాడు. వీడు లేచి అయ్యో మా నాన్న అనుకుంటే లేచిపోతాడు. ఆడికి పోయిన తర్వాత హీరో వీళ్ళని చంపేయడాలు అయిపోయింది. ఆడికి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇది ఫస్ట్ హాఫ్. సొల్లు సోదంతా ఫస్ట్ హాఫ్. సెల్ఫ్ డబ్బాలు, ఎలివేషన్లు, ఫైట్లు. నాకు ఫైట్లు వచ్చి నేను డాన్స్ చేస్తాను, నేను ఐటమ్ సాంగ్ చేయగలుగుతాను, హీరోయిన్ తరివేయగలుగుతాను, పిసేయగలుగుతాను, నా ఫ్యామిలీ మొత్తం ఇంట్రడ్యూస్ చేయగలుగుతాను. అని చేసుకోవడానికి తీసిన ఒక రొట్ట సోది సినిమా ఇది. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో మన డార్లింగ్ వస్తాడు. ఆ డార్లింగ్ వచ్చినంతకాలం నేను ఏదో సినిమా చూస్తున్నాను అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ నాకు ఒక ఓవరాల్ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ తీసింది నీ గురించో, నా గురించో, మన గురించో, లేకపోతే ఆ అపర భక్తుల గురించి మీకు మాకు చెప్పడానికో కాదు. ఇది ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్ ఇది. కాబట్టి సినిమా చూసిన తర్వాత మీరు ఈ పాయింట్ ఒప్పుకోకపోతే మాట్లాడంటారు చెప్తాను. సినిమా మీ దరిద్రం, మీరు సినిమా చూసారంటే చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇది వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీసినారు, దానికి ఈ సినిమా పేరు పెట్టి నా ముఖాన్ని కొట్టినారు అన్న క్లారిటీ మీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సోది 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 లాగ్ సోది ఏమీ లేదు సినిమాలో. సీరియస్లీ ఒక్కొక్క క్యారెక్టర్ వస్తారు, వచ్చిండి పొగుడుతూ ఉంటారు. దేనికి రా, దేనికి? ఆఖరికి వాళ్ళ నాన్న చచ్చిపోయి వచ్చి మంచి చెప్దామని వస్తే ఆడ కూడా చచ్చిపోయిన దాంతో కూడా పొగిడించుకోవడమే. నిన్ను చూసి నేను నేర్చుకుంటాను, నిన్ను చూసి నేను నేర్చుకుంటాను, నేను నుంచి చాలా తెలుసుకున్నాను, నీ దగ్గరే నేను అది నేర్చుకున్నాను, ఇది నువ్వు డబ్బా కొట్టించుకోవాలంటే అది అసలు వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు డబ్బా కొట్టుడే, చచ్చిపోయినాక డబ్బా కొట్టుడే.
నీకు డబ్బా కొట్టించుకోవాలని ఉంటే ఎట్టా మన ఏపీలో ఈ బుర్రకథలు రికార్డింగ్ డాన్స్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక గ్యాంగ్ ఇంట్లో పిలిపించుకునేసి నేను థీమ్ని కొడుర్రా అని చెప్పి వెనకాల ఒక గడ్డ బొన్ని వేసుకొని కూర్చో, వాళ్ళు తానా కొడతా ఉంటారు. మా ముందు కొంచెం కొడతావేది, మాకేంది ఈ షంట్, మాకేంది ఈ షంట్? అరే చెప్తున్నాను, 300 కాదు 30 పైసలు కూడా దండగా, శుద్ధ దండగా సినిమాకి, శుద్ధ దండగా. మన డార్లింగ్ గురించి చూసుకోవాలి అనుకుంటే నువ్వు హ్యాపీగా ఓటీటీకి వచ్చినాక కూడా ఈ అమ్మ ఎందుకురా, మన డార్లింగ్ ప్రెజెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్. ఆయన్ని చాలా కాలం తర్వాత చూసుకుందాము అని నువ్వు పోయేటైతే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్లేస్, ఇట్ ఇస్ ఎ షిట్ ప్లేస్. 3 గంటల పాటు నీకు లిటరల్ టార్చర్ ఉంటుంది. 2 ఐటమ్ సాంగ్లు తెలుసా దీంట్లో. హీరోయిన్ నువ్వు తడివేసుకొని పిసికేసుకోవడానికి సినిమాలు ఎందుకన్నా తీసేది? ఎందుకు సినిమాలు? ఈ పనికిమాలిన షిట్ రొట్టని కాపాడుకోవడానికి నువ్వు జనాల్ని బ్లాక్మెయిల్ చేయడాలు, నా మీద నీ మనుషులు పంపించి కేసు వేయడాలు, ఇది తప్పని చెప్పిన దానికి ఇంకో కేసు వేయడాలు, అప్పటికి నేను తగ్గకపోతే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని కేసు వేయడానికి ట్రై చేయడాలు, అప్పటికీ నేను తగ్గకపోతే ఇంట్లో నుంచి మా నాన్న ఎత్తుకొచ్చేసి ఆయన్ని హాస్పిటలైజ్ ఎలా చేస్తారా? ఇది పగతో నేను మాట్లాడట్లా, పగతో నేను అస్సలు మాట్లాడలేదు. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇది నేను సినిమాకి పోక ముందు ఒకరు నా గురించి అడిగితే లేదు సినిమా సాగకూడదు, సో మంచి సినిమా అయితే బాగుండాలి అని చెప్పి నేను మాట్లాడింది. కావాలంటే వై షుడ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్? నువ్వు నన్ను నమ్మట్లేదు, నేను అబద్ధం చెప్తున్నాను, నేను పగతో చెప్తున్నాను అంటే సినిమాకి వెళ్ళు కదా, సినిమాకి. నీ సావు నీ కర్మ నిన్ను ఎవడు కాపాడలేడు, నీ దరిద్రం అనుకుంటా అంతే. 3 గంటల పాటు బయట వచ్చి అరే ఆ చంద్రరాజ్ గారు చెప్పుకున్నప్పుడు ఇన్ని ఉండాల్సిందిరా మంచి. నా అనుమానమే నన్ను 3 గంటలు టార్చర్ పెట్టిందని నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. ఏమిరా అమ్మ రేటింగ్ కావాలి, నేను రేటింగ్ ఇస్తా. 1 కరెక్ట్గా రికార్డింగ్ చేసేటప్పుడే రేటింగ్ అడిగింది చూడు. ఇది సినిమా టికెట్ బుక్ మై షోలో పెట్టుకుంటే రేటింగ్ కావాలమ్మా, నేను ఇస్తా రేటింగ్ అవుతున్నా. 0 ఇవ్వలేమన్నా, 0 ఇవ్వలేమా? అరే 0 ఇవ్వలేమంట ఏంది ఇది? మా రేటింగ్ కూడా డిసైడ్ చేశాట. 1 ఎందుకు ఇవ్వాలి నేను నీకు? 1 ఎందుకు ఇవ్వాలి? 0 కూల్ మ్యూజిక్ లేదు, ఎంటర్టైనింగ్ లేదు, టైం పాస్ ఉంది, డైరెక్షన్ వర్క్స్ లేవు, ఫన్ అసలు లేదు, ఇంట్రెస్టింగ్ నైస్ స్టోరీ. ఎక్కడ ఏ యాంగిల్లో? లాస్ట్లో ఉండే 1 మినిట్ బేసిక్ స్టోరీ 1 మినిటే, మిగతావంతా మేము సినిమా కోసం కల్పితంగా యాక్ట్ చేసుకున్నామని చెప్పి అవునరా వాడు అన్నాడు. ఏమన్నాడంటే ఇది దేవుడు సినిమా కాబట్టి దేవుడు సినిమా గురించి ఏమన్నా అంటే దీన్ని తప్పుగా మాట్లాడితే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడా? దేవుడు పేరు పెట్టుకొని జనాలు మీరు ఇట్లా మోసం చేస్తున్నారు, దేవుడికి మిమ్మల్ని శిక్షిస్తారు కాబట్టి ఇప్పుడు మీ థియేటర్లు ఇట్లా ఏడ్చినాయి. ఓకే, కర్మఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు హీరో అన్నా ఇంటర్వెల్లో శివరూపంలో ఉండే ఒక ఆయన నీకు చెప్తాడు, అహంకారానికి పోతే అడుక్కు తినిపోతావరా అడ్డగాడిదా అని చెప్పి. అంటే స్మూత్ చెప్తాడులే, అది మనకు అర్థం కాల. అహంకారంగా పోయినావు, ఇప్పుడు అడుక్కు తినిపోతావు. అండ్ నువ్వు ఇప్పుడు కూడా 1 ఆఫ్ ద వండర్ఫుల్ రికార్డ్స్ చేస్తావు నువ్వు. లైక్ ఆల్ టైమ్ డిజాస్టర్ మూవీ తీసినా నేను, 200 కోట్లు పెట్టి అడుక్కు తినిపోయినాను అనేసి ఒక మంచి సినిమా తీస్తాం. కంగ్రాచులేషన్స్ ఫర్ ద వండర్ఫుల్ రికార్డ్ సార్, ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో కూడా ఇలాంటి మీరు వండర్ఫుల్ సినిమాలు తీయాలని, ఇలాంటి పెద్ద రికార్డు అని మీ రికార్డులు మీరే బ్రేక్ చేసుకుంటూ. అవును, లాస్ట్ టైం కూడా ఒక సినిమా తీసినారు కదా మీరు, అది కూడా ఇట్టే సేమ్ థియేటర్లు ఉన్నాయి, అది ఇంకా దారుణంగా ఉన్నాయి థియేటర్లు. అంటే ఇప్పుడు మీ రికార్డుని మీరే బ్రేక్ చేసుకోవడానికి ఈ పనికిమాలిన రికార్డు ఒకటి చేసి దాన్ని బ్రేక్ చేసి మీరే పైన కూర్చోవాలి, దాన్ని బ్రేక్ చేసి మీరే పైన కూర్చోవాలి. ఒరే ఇప్పుడు మైథలాజికల్కి ఒక టెంట్ ఉంటుంది. టెంట్ అంటే ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తున్నప్పుడు దాంట్లో ఉండే ఒక ఫ్రేమ్ చూసినా కూడా ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ రా అని మీరు చెప్పచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ అన్న ఇస్ ఎ డార్లింగ్, ఐ లవ్ హిమ్. ఓకే, మనోజ్ అన్నది మిరాయి మూవీ ఉంది. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, మిరాయి మూవీలో ట్రైలర్లో మీరు ఏ ఒక్క స్క్రీన్ షాట్ అన్నా తీసి పక్కన పెట్టండి, దాంట్లో ఉండే స్క్రీన్ షాట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ సీజీ కానీ విఎఫ్ఎక్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ అన్ని చూసినప్పుడు ఒక మంచి గ్రాండియర్ మూవీ చూస్తున్నట్టుంటుంది. దీనిలో 3rd క్లాస్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టుంటుంది. నీకు పెయింటింగ్ లేకుండా దొరికిపోయినావా? సగం పెంట ఆర్డర్ చేసినావు నువ్వు. అసలు సీన్ కానీ క్యారెక్టర్లు కానీ ఆ ఫీల్ కానీ నథింగ్, ఏమేమి ఉండవు సినిమాలు. మొత్తం ఆ సీనరీలు వెనకాల సీనరీలు చూసుకోవాలంటే ట్రిప్ వేసుకో, సినిమాలు ఎందుకు తీస్తాను బొరతక్కు చేద్దాం వల్ల. అండ్ దీంట్లో ఒక గద్ద వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుంది. అందులో ఉండే గ్రాఫిక్స్ పబ్జీలో బెటర్గా ఉంటాయి, గ్రాఫిక్స్ బెటర్గా ఉంటాయి. ఇంకా చుట్టుపక్కల జనాలంతా పైన నించుకునేసి వీళ్ళు డాన్స్లు వేస్తా అంటే చుట్టూ కూర్చో ఉంటారు. అందులో సీజీలు మనుషులు ఇటు నించుకొని ఉంటారు, వాడు పెట్టుంటాడు గ్రీన్ స్క్రీన్తో. అండ్ క్లైమాక్స్ అమ్మ ఇప్పుడు పెయిన్ మ్యాచ్ ఉన్నారు. అరే సినిమా బాగుందని ఎవడన్నా మాట్లాడాడంటే ఆడు ఖచ్చితంగా అమ్ముడు పోయినాడు. కావాలంటే చూసుకోండి, సినిమా నువ్వు చూడు, వాడు అమ్ముడు పోయాడో నీకు తెలుస్తుంది. వాడు డబ్బులు తీసుకొని రివ్యూలు ఇస్తున్నారు, జనాలు కొనేస్తున్నారు, కేసులు పెడతాను బెదిరిస్తున్నారు. నా మీద ఆల్రెడీ 2 ఉన్నాయి. నా నుంచి వచ్చేది హానెస్ట్గా ఉంటుంది. నమ్మకపోతే నువ్వే పోయి సినిమా చూసి కిందకు వచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టు.
ఓకే. అండ్ ముఖ్యంగా నాకు అర్థం కాదు 2 ఐటమ్ సాంగ్లు ఉంటాయి, హీరోయిన్తో 2 ఐటమ్ సాంగ్లు. నువ్వు రొమాన్స్ చేసుకోవడానికి సినిమాలు తీసుకో, బీ గ్రేడ్ సినిమాలు తీసుకో కదా. నువ్వే కదా అన్నావు నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సెల్లో తీయాలి అని చెప్పి. ఎవరితో అయితే అన్నావో ఆమె దీంట్లో దేవుడి భార్య. తీసుకో కదా, పోయి బీ గ్రేడ్ సినిమాలు తీసుకో, అట్టన్నా హిట్ అవుతావు బీ గ్రేడ్ హీరోలాగా. అది కూడా రాకపోతే మనం ఏం చేయలేం, మన పర్ఫార్మెన్స్ ఎందుకు లేకపోతే. అరే కలర్ గ్రేడింగ్ గురించి మాడినా కదా, సినిమా మొత్తంలోకి అసలు పాజిటివ్సే లేవా అంటే ఒక్కటి ఉంది. సెకండ్ ఐటమ్ సాంగ్లో మధ్యలో ఉండే కలర్ గ్రేడింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐటమ్ సాంగ్లో నువ్వు ఐటమ్ సాంగ్ పైన పెట్టిన క్లారిటీ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ మీద సినిమా మీద పెట్టునుంటే సినిమా అంతా కూడా ఓవరాల్ టింట్ ఒక బాహుబలి చూసిన రేజ్ వచ్చిండేది. ఓవరాల్ అఫ్కోర్స్ సినిమా స్టోరీ కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రొట్టకి నువ్వు ఏ కలర్ గ్రైండింగ్ చేసినా అంటే దరిద్రంగానే ఉంటుంది, కాకపోతే కనీసం చూడడానికన్నా కొంచెం అపీలింగ్గా ఉండేది. ఆ థర్డ్ క్లాస్ సెటిల్ జబర్దస్త్ సెటిల్లా కాకుండా ఏమని చెప్పేది ఎంత అని చెప్పేది. ఈ పనికి మాలిన రొట్టకి నీకు 200 కోట్లు ఇస్తానన్న ఆ బురతకు ఎదవ ఎవరో కానీ ముందు ఆయనకి చెప్పాలి, నువ్వు మేలుకో, నిద్ర మేలుకో, నో చెప్పడానికి నేర్చుకోండి. ఇంట్రోవర్ట్లు అయితే ఇట్లాంటి బాధలే ఉంటాయి. ఆ అంకుల్కి నచ్చింది అంటే ఆ అంకుల్ కూడా మొహమాటస్తుడు, ఏమీ చేయలేక నచ్చిందిలే పోరాడైనా లేకపోతే మళ్ళీ నువ్వు సినిమా పెట్టేలా ఉన్నావని పంపించుంటాడు. నాకు అర్థమైంది ఇప్పుడు మనోజ్ అన్న అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి నీ ఒక్కడికి ఎందుకు చెప్పలేదు అని. ఎందుకంటే ఈ రొట్టకి మెయిన్ కారణమే నువ్వు. సిగ్గు లేదురా మనుషులకు నిజంగా ఈ పనికి మాలిన షిట్ తీయడానికి. చిచ్చి. అండ్ మళ్ళీ ఇలా చేయడం తప్పు, ఇలా పెట్టడం తప్పు, అలా అనడం తప్పు అని ఎవరన్నా మాట్లాడితే నువ్వు కూడా నీ మీద కేసులు వేసుకొని ఏ తప్పు చేయకుండా ఇది తప్పు అని చెప్పిన దానికి నువ్వు నీ మీద కేసులు వేసుకొని నీ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ చేసుకునేసి హాస్పిటలైజ్ చేసుకొని ఆ తర్వాత అప్పటికి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది తప్పండి, ఇది తప్పు, అలా చేసినా కూడా మనం మంచిగా ఉండాలండి, మనము గౌతమ్ బుద్ధుల్లాగా ఉండాలండి అని చెప్తే నేను వింటా. కూర్చొని కమెంట్ బాక్స్లో కూర్చొని పెయిడ్ పిఆర్ బ్యాచ్లో ఎవరన్నా వచ్చి లేదు సినిమా చాలా బాగుంది అంటే చూసి సావు చూసి మాట్లాడే నీకు తెలుసు, సినిమా చూసి నాకు తెలుసు ఎలా ఉందో సినిమా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఆఫ్ ద డెకేడ్ ఆఫ్ ద సెంచరీ కూడా అనొచ్చు. లేదు మన నవలి నెవర్ డిసప్పాయింటెస్ కదా. అప్కమింగ్ మూవీస్లో ఇంకా బెటర్ బడ్జెట్తో ఇంకా పెద్ద డిజాస్టర్లు ఇస్తాడు. మనం పట్టు వదలని విక్రమార్కులం కదా, మనం జనాలపైన రివెంజ్ తీసుకోవడం కదా సినిమాలు తీసేది. సిగ్గులేని బతుకులు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో ఫన్నీ వీడియో ఉంటుంది. ఎంజాయ్. Bye.